ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత దీంతో ముందుకు వస్తున్నానంటే కీమా సమోసా. సో కీమా సమోసా అంటే అందరు కీమాతో చేస్తారంటారు. సో అది కాదు, నేను వెరైటీగా చికెన్ సమోసా చేశాను అనమాట. సేమ్, ఆల్మోస్ట్ అంతా సేమ్ ప్రాసెస్, కానీ కీమా బదులు చికెన్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చూడండి ప్రాసెస్ ఎలా చేస్తున్నాను. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, సమోసాలకి కొత్తిమీర పుదీనా మంచిగా కట్ చేసుకోవాలి. కొంచెం దొడ్డు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుంది. నాన్ వెజ్ సమోసా కదా, సో ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది ఒక 15 minutes నానబెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మడ్డు ఉంటుంది కదా, అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నాన్ వెజ్ది కీమా చేస్తున్నాం కదా, కీమా సమోసాలు. సో మంచిగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను. అండ్ ఇప్పుడు ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు తగినంత, కారం, గరం మసాలా, మంచిగా కొత్తిమీర పుదీనా బాగా వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే స్మెల్ రావద్దు మనకి. సో గ్రీన్ చిల్లీస్ ఒక 5-6 తీసుకుంటున్నాను. నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, స్పైసీగా ఉండాలి. సో ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ పోసేసి సిమ్లో పెట్టాలి. మంచిగా ఉడికినాక మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, చూడండి ఎంత పొడిగా అయింది, మంచిగా సాఫ్ట్గా. సో ఇప్పుడు మనం వేయించుకుందాము అన్నీ. కడాయిలో ఆయిల్ పోసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి 2 నేను ఇలా చాప్ చేసుకున్నాను అనమాట. దొడ్డు ఉండాలి. సో ఇలా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. సో ఇలా ఉండాలన్నమాట. మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు రావాలి. సో ఇలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సమోసాలు చాలా బాగుంటాయి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది మనం ఆయిల్లో వేసుకుందాం. లైట్ బ్రౌన్ అయ్యి వచ్చే వరకు వేయించుకోవాలి. సమోసా అంటే ఇదే మెయిన్. చాలామంది ఇవి తక్కువ వేస్తారు, అసలు వేయను కూడా వేయరు. సో ఇదే మెయిన్ ఫ్రెండ్స్ అసలు సమోసాలకి ట్రిక్. సో ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఇప్పుడు కొద్దిగా ఇలా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర పుదీనా వేగింది కదా, సో నేను ఇందులో ఉన్న పచ్చిమిర్చి వేసాను కదా ఫ్రెండ్స్, అది నేను ఏం చేశాను, కట్ చేశాను అనమాట ఉడికినాక. సో అది యాక్చువల్లీ ఇంత చిన్న కట్ చేయాలి, ఇంకొంచెం అలానే వేసేసాను. సో పర్లేదు, ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం కట్ చేసుకోవచ్చు ఆయిల్లో దాంట్లో వేసేసి. అలా ఏం లేదు, ఇలా తిన్నా కూడా ఓకే, పర్లేదు బాగా. సో ఇప్పుడు మనం దీంట్లో అది వేసేసుకుందాము. వేసి మంచిగా వేయించుకుందాం. సో
ఇలా కాజు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాజు, సారపలుకులు అన్నీ. చిన్న చిన్నగా వేసుకుంటే మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. సో నేను నిమ్మకాయలు కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో నిమ్మకాయలు కూడా పిండుకోవాలి, సమోసాలు కదా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. 6 అయితే తీసుకున్నాను, టేస్ట్ చేశాక తెలుస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పిండి తడుపుకున్నాను, ఒక 15 మినిట్స్ అయింది. సో ఇలా బాల్స్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. మైదా పిండి 3/4, గోధుమ పిండి 1/4 అనమాట. సో ఇలా రౌండ్గా బెల్లం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి, హాఫ్. సో ఇలా అన్నీ ఇట్లా హాఫ్ చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఇప్పుడు ఇలా చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ ఒకటే కలర్లో మనం వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ సమోసాలు సూపర్ యమ్మీ టేస్టీ అని ఫ్రెండ్స్. చాలా సేమ్ అలానే చేశాను, సేమ్ ప్రాసెస్, ఏం చేంజ్ లేదు ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కీమా కంటే చాలామందికి చికెన్ ఈజీ అంటారు కాబట్టి యూ కెన్ ట్రై విత్ చికెన్. అండ్ ఏం ఇట్లా స్మెల్ రాదు, ఏం రాదు ఫ్రెండ్స్. మంచిగా అన్నీ దానికి సరిపడా చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.